ఎపిసోడ్లోకి వెళ్లే ముందు మాంగా రీక్యాప్. లాస్ట్ చాప్టర్లో OG-73 అనే వ్యక్తి తన టీం నేసుకుని ఎర్త్కి వస్తాడు. తనకి ఒక టైప్ ఆఫ్ ఎబిలిటీ ఉంటుంది. ఎలాగంటే తన ఒక పర్సన్ మెడ పట్టుకుని తన తల మీద ఉన్న బ్లూ జెమ్ తో స్కాన్ చేస్తే ఎదుటి వ్యక్తి ఎబిలిటీస్ తనకు వచ్చేస్తాయి. సో ఇలాగుంటే అతను పిక్కలో ఎబిలిటీస్ ని మొత్తం కాపీ చేస్తాడు. పిక్కలోకి OG-73కి పెద్ద ఫైట్ అవుతుంది. కానీ దానిలో పిక్కలో ఓడిపోయే స్టేజ్ లో ఉంటాడు. అప్పుడే సడన్ గా గోహాన్ వస్తాడు. హలో డ్రాగన్ బాల్ ఫ్యాన్స్, మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అదేంటంటే ఈసారి నుంచి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ అన్ని కలర్డ్ మాంగాతో చేస్తున్నా. కాకపోతే ఈ 2-3 వీక్స్ వీక్లీ ఒక్కొక్క చాప్టర్ రిలీజ్ చేస్తా. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాప్టర్ 54. సడన్ గా గోహాన్ పిక్లో దగ్గర నుంచి తన చేతిలో ఎనర్జీని చార్జ్ చేసి OG-73 గట్ మీద గట్టి పనిచేస్తాడు. దానికి OG-73 దూరంగా వెళ్లి పడి మళ్ళీ పైకి లేస్తూ ఉండగా OG-73 తన చేతిలో నుంచి కీ బ్లాస్ట్ వేస్తాడు గోహాన్ మీదకి. గోహాన్ వచ్చే కీ బ్లాస్ట్ అన్నిటిని తప్పించుకుంటాడు. తీరా చూస్తే అది పిక్లో టెక్నిక్ అనమాట, హెల్జోన్ గ్రీన్ అనే టెక్నిక్. చుట్టూరు కీ బ్లాస్ట్ ఉండి ఒకేసారి అన్ని గోహాన్ మీదకి వేస్తాడు. పిక్లో జాకు అలా చూస్తూ ఉండగా ఎక్కడా అని జాకు అంగు అక్కడున్నాడు అని చెప్తాడు. అప్పుడు గోహాన్ OG-73 వెనక్కి వెళ్ళి చార్జ్ అయ్యి తన చేతితో గన్లా పెట్టి షూట్ చేస్తాడు OG-73ని. OG-73 అక్కడున్న ఒక రాయి మీదకి పడతాడు. తన షర్ట్ కూడా జాయిగా చిరుగుతుంది. తన పక్కన ప్రిజనర్ 73 అని అరుస్తాడు. బాగా ఫైట్ చేసావు గోహాన్ అని పిక్కలో వచ్చి గోహాన్ చెప్తాడు. నాకు మీ మూవ్స్ బాగా తెలుసు అంతే పిక్కలో అని గోహాన్ చెప్తాడు. నా కాపీని నువ్వు బీట్ చేసావు అంత ఈజీగా, ముందు త్వరగా దీన్ని అంతం చెయ్యి అని పిక్కలో అంటే సరే పిక్కలో అని గోహాన్ అంటాడు. అప్పుడు OG-73 పెద్దగా మారిపోతాడు. ఏంటి నువ్వు ఇప్పుడు జైంటా అని గోహాన్ అనుకుంటాడు. అప్పుడు తన పెద్ద ఆకారంతో గట్టిగా పనిచేస్తాడు OG-73 గోహాన్ పిక్కలో మీదకి. గోహాన్ పిక్కలో అక్కడి నుంచి తప్పించుకుంటారు గాల్లోకి. ఇది కూడా నాకు తెలుసు అని గోహాన్ ఎగురుకుంటూ కరెక్ట్ గా OG-73 ఫేస్ దగ్గరకు వచ్చి గడ్డ మీద ఒక కిక్ ఇస్తాడు. దానికి OG-73 ఒక అడుగు వెనక్కేస్తాడు. పాండాలా అతను క్రిలిన్ తో ఫైట్ చేస్తాడు. అప్పుడు క్రిలిన్ ఆ పెద్ద ఆకారం చూసి ఏంటి ఎవరతను అనుకుంటాడు. అప్పుడు పాండా అతను కూడా చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు గోహాన్ OG-73 చుట్టుపక్కల అన్నిట్లో అటాక్ చేస్తూ వెనక్కి వచ్చి తన 2 చేతుల్లోంచి కరెక్ట్ గా OG-73 మోకాల మీద కీ బ్లాస్ట్ వేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి పైకి వచ్చి గట్ మీద ఒక గట్టి కిక్ కొడతాడు. దానికి OG-73 కింద పడతాడు. అప్పుడు ప్రిజనర్ OG-73 దగ్గరికి వచ్చి తన నెక్క పట్టుకుంటాక నువ్వు ఏదన్నా చెయ్యి అని అంటే సరే అయితే అని OG-73 గోహాన్ని పట్టుకుందాం అనుకుంటాడు. OG-73 పిక్కలోల హ్యాండ్ స్ట్రెచ్ చేసి గోహాన్ని పట్టుకుందాం అనుకుంటాడు. గోహాన్ తన హ్యాండ్స్ అన్నిటిని తప్పించుకుంటాడు. అప్పుడు క్రిలిన్ కూడా పిక్కల దగ్గరికి వచ్చి ఓ గోహాన్ వచ్చాడా అని అడుగుతాడు. అవును, మనం ఇంకా అనుకోవచ్చు గోహాన్ బీట్ చేస్తాడని. OG-73 నమ్మకెన్స్ లాగా చేతులు సాగదీసి గోహాన్ని పట్టుకుందాం అనుకుంటాడు. గోహాన్ అలా వెళ్తూ ఉండగా పక్క నుంచి తను ఇంకో చేతితో కూడా గోహాన్ దగ్గరికి వస్తాడు. అప్పుడు గోహాన్ మే అని చెప్పి కామేహామేహ ఎనర్జీని మొత్తం చేతిలో కాన్సన్ట్రేట్ చేసి OG-73 హ్యాండ్స్ అన్నిటిని తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒక హ్యాండ్ మీద నుంచి తన ఫేస్ దగ్గరికి వెళ్ళి గోహాన్ అటాక్ చేసేటప్పటికి పైకి వెళ్ళి చార్జ్ చేస్తున్నప్పుడు OG-73 హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. తను మళ్ళీ మామూలు స్టేట్కి వచ్చేస్తాడు. అప్పుడు జాకో తన ఎబిలిటీ పోయింది, ఇదే రైట్ టైం, వెంటనే తను అటాక్ చేయి గోహాన్, ఇదే మన ఛాన్స్ అని జాకో అరుస్తాడు కింద నుంచి. అప్పుడు గాల్లో ఉన్న గోహాన్ కామేహామేహాని తన చేతులతో చార్జ్ చేస్తూ ఉండగా అప్పుడు క్రిలిన్ తన పైనుంచి షూట్ చేస్తే ఎర్త్ ఖచ్చితంగా పోతుంది కదా అని అడిగితే తన అంత ఫుల్ కాదు అని పిక్కలో చెప్తాడు. అప్పుడు గోహాన్ అని చెప్పి కామేహామేహా వేవ్ OG-73 మీద వదులుతాడు. OG-73 మీద వదులుతాడు. అప్పుడు పక్కనున్న ప్రిజనర్ 73 నువ్వు నీ స్టాక్ లో ఉన్న దాన్ని వాడు అంటే స్టాక్ లో ఏముంది అని జాకో పిక్కలో చూస్తారు. అప్పుడే OG-73 తల మీద ఉన్న జమ్ దాంట్లో మోరో వస్తాడు అనమాట. అప్పుడు సడన్ గా ఒక పెద్ద ఫ్లాష్ వస్తుంది. కళ్ళన్నీ బయర్లు కమ్ముతాయి అందరికి. అప్పుడు చూస్తే ఏమైంది ఈ ఎనర్జీ మొత్తం అంటే తన కామేహామేహా బ్లాస్ట్ మొత్తాన్ని తినేస్తాడు. ఏంటి తన మోరో పవర్స్ కూడా స్టాక్ లో పెట్టుకున్నాడా అని జాక్ అంటాడు. అసలు మీరు ఏమంటున్నారు అని గోహాన్ అడిగితే ఏంటి స్టాక్ నేను ఎప్పుడు దాన్ని వినలే అని పిక్కలో అడిగితే అవును, తనకు నచ్చినప్పుడు తన కాపీ ఎబిలిటీస్ నుంచి స్విచ్ అవుతూ ఉంటాడు. ఒకసారిగా 3 ఎబిలిటీస్ వరకు స్విచ్ అవుతూ ఉండగలడు OG-73 అని జాకో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ఏంటి ఇది ఖచ్చితంగా చెడులాగుంది, ఇప్పుడు తన ఎనర్జీ అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు, అంతకన్నా ముందే మనం అతన్ని అడ్డుకోవాలి అని జాకో అంటాడు. అప్పుడు క్రిలిన్ పిక్కలో జాకో అందరూ OG-73 మీదకి వద్దాం అనుకుంటారు. అప్పుడే మూర వేసినట్టు తన చుట్టూరు ఒక ఫైర్ వాల్ ని ఏర్పరచుకుంటాడు OG-73 ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ. అప్పుడే గోహాన్ తన వెనక నుంచి అటాక్ చేద్దాం అనుకుంటే తన పక్కన చుట్టూరు మొత్తం ఆ ఫైర్ వాల్ ఏర్పరచుకుంటాడు. అసలు
అసలు ఇదేంటిది, మన అసలు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాం అని క్రిలిన్ పిక్కలో జాకో అనుకుంటారు. గోహాన్ ఏమో అలా చూస్తూ ఉంటాడు. మనం అనుకోలే మన సీక్రెట్ వెపన్ రివీల్ అవుద్దని అని ఒక పాండలో ఉన్న ప్రిజనర్ అడిగితే, సారీ కెప్టెన్, మనం ఇక్కడ దాకా వచ్చేసాం, మాకు ఇంకా ఛాన్స్ లేదు అని సాగనబుకి చెప్తాడు. అవును, నువ్వు చెప్పేది నిజమా, అయితే మీరు అక్కడ మొత్తం ఫినిష్ చేసి ఇక్కడ గమ్మున రండి అని సాగనబు చెప్తాడు. అప్పుడు మోరో, ఏంటి నా కాపీ ఎబిలిటీస్ అప్పుడే వాడుతున్నాడా అని అడుగుతాడు. సారీ లార్డ్ మోరో, అది ఒక లాస్ట్ రిసోర్ట్ కిందే వాడుతున్నాం. కాపీ ఒక యూస్ఫుల్ పవరే, కానీ నా నెక్ ఇంకొక టచ్ చేయడం నాకు నచ్చదు. నా పవర్ ఊరికనే వాడడం కూడా వేస్ట్, అని క్షమించండి లార్డ్ మోరో, నాకు తెలిసి నా పవర్ పనికొచ్చే పనిగా వాడుతున్నారు అనుకుంటా అని మోరో అంటే, అప్పుడు సాగన్బో మనం ఇంకా చెక్ చేయొచ్చు అక్కడ ఏం జరుగుతుందో అని అంటే, ఆ ప్రిజనర్ ని మానిటర్ మోడ్ ఆన్ చేయమంటాడు సాగన్బో. అప్పుడు తన షిప్ లో ఉన్న ప్రిజనర్ ని మానిటర్ మోడ్ ని యాక్టివేట్ చేయి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఇలా ఉండగా మోరోలాగా గోహాన్ నుంచి, పిక్కలో నుంచి, జాకో నుంచి OG-73 ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు గోహాన్ ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతుంది అంటాడు. ఇది అని అబ్జర్ప్షన్ అంటే అని పిక్కలో అంటే, చా అప్పుడు ఇక్కడ దాకా ఎలా వచ్చింది అని జాకో అనుకుంటాడు. అప్పుడు ఆ ప్రిజనర్, నువ్వు ప్లానెట్ ఎనర్జీని అబ్జర్వ్ చేయకు, అది లార్డ్ మోరో కోసం, నువ్వు మన టార్గెట్స్ ఎనర్జీని మాత్రమే అబ్జర్వ్ చేయి అంటే, నాకు తెలుసు ఈ టార్గెట్ 4 ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి అని OG-73 అంటే, లార్డ్ మోరో సాగన్బో వాళ్ళున్న షిప్ లో నుంచి ఎర్త్ లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. దీనికి కూడా టైం లిమిట్ ఉందా అని అడిగితే, అవును, అందుకే తను త్వరగా ఎండ్ చేయాలి అని చెప్పి సాగన్బో అంటాడు. అవును, కానీ ఎర్త్ నుంచి ఇంత స్ట్రాంగర్ గైస్ ఉన్నారంటే సర్ప్రైజ్ గా ఉంది. 10 లక్షల సంవత్సరాల క్రితం అక్కడ ఉత్తి కోతులు తప్పే ఉండే కాదు, కానీ వాళ్ళు చాలా బాగా ఎవాల్వ్ అయ్యారు అని అనుకుంటాడు. ఇంకా OG-73 కాకుండా మిగిలిన ఇద్దరు ప్రిజనర్స్ ఎనర్జీ డ్రైన్ అయిన జాకోని, గోహాన్ని, పిక్కలోని, క్రిల్ని అటాక్ చేస్తూ ఉంటారు. అత్తమాటలు స్ట్రాంగ్ అయితేనే సరిపోదు విన్ అవ్వడానికి అని ఒక ప్రిజనర్ అంటాడు. అప్పుడు పాండాలో ఉన్న ప్రిజనర్ కొడుతూ పైనుంచి మళ్ళీ గోహాన్ మీద పడతాడు. గోహాన్ అని క్రిలిన్ అరుస్తాడు. ఇంకా పిక్కలోని కూడా కొడతాడు ఇంకో ప్రిజనర్. మీరంత గర్వపడకండి, మేము ఇప్పుడు చనిపోయిన గోకు వెజిటా ఖచ్చితంగా వస్తారు మిమ్మల్ని అంతం చేయడానికి అని పిక్కలో అంటే, గోకు వెజిటా ఎవరు వీళ్ళు అని ఆ ప్రిజనర్ అడిగితే, అదే కదా నమక్లో ఉన్న సైన్స్ గురించి మాట్లాడుతున్నాడు అని OG-73 అంటాడు. ఓ వాళ్ళ అని అనుకుంటే, అయితే ఏంటి అని ప్రిజనర్ అడుగుతాడు. మీరు ఇప్పుడు మమ్మల్ని బీట్ చేస్తున్నా మీరు తప్పించుకోలేరు, ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. ఏంటి ట్రైనింగా అని ఆ ప్రిజనర్ చూస్తూ ఉంటాడు. లార్డ్ మోరో, మీరు అది విన్నారా, గోకు వెజిటా గెలాక్టిక్ మెంబర్స్ నమ్మకంలో ఉన్నారు కదా, వాళ్ళు ట్రైన్ అవుతున్నారంట. మనం వాళ్ళని గానీ ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మనల్ని అటాక్ చేస్తారు. ఎందుకని మీరు ఎర్త్కి వెళ్ళి ఎర్త్ని తినకూడదు సాగన్బో అడిగి, అందరూ వెనక్కి వచ్చండి మనం టేక్ ఆఫ్ అవుతున్నాం అని అంటే, అప్పుడు మోరో ఆగండి అని అంటాడు. మోరో ఎందుకు ఆగమన్నాడో ఆ షిప్ నడుపుతున్న ఏలియన్ సాగన్బో మోరోని చూస్తూ ఉంటే, ఏంటి వాళ్ళిద్దరూ ట్రైనింగ్కి వెళ్ళారా అని మోరో అనుకుంటే, సాగన్బో అప్పుడు తోక ముడుచుకుంటే పారిపోయారు, కానీ మళ్ళీ వాళ్ళు వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు అని సాగన్బో అంటాడు. అప్పుడు మోరో, వాళ్ళిద్దరూ ట్రైన్ అవుతున్నారంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎనర్జీతో వస్తారు, మనం కొద్దిగా వెయిట్ చేస్తే అని మోరో అనుకుని, ప్రస్తుతానికి వాళ్ళందరినీ ఎర్త్ నుంచి వచ్చేయమను అని సాగన్బోకి చెప్తాడు. ఏంటి అని ఆ షిప్ నడిపే ఏలియన్ సాగన్బో చూస్తారు. ఒక్కసారి గోకు వెజిటా ఎర్త్ రిటర్న్ అయితే అప్పుడు మనం ఇంకా ఎర్త్ ని వాళ్ళ ఎనర్జీని కూడా ఫుల్ కన్జ్యూమ్ చేయొచ్చు అని మోరో అని, గెలాక్టిక్ పెట్రోల్ అసలు మనకు థ్రెట్టే కాదు, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉంటే చాలు అని మోరో అంటాడు. సరే లార్డ్ మోరో, విన్నారు కదా బాయ్స్, మీరు వెంటనే వచ్చేయండి అని అంటే, షూర్ బాస్ అని 73ని ఆ పాండలో ఉన్న ప్రిజనర్ని వెనక్కి వచ్చేయమంటాడు. అప్పుడు OG-73 కూడా దాని ఎనర్జీని మొత్తం వదిలేసి ఉంటే, కానీ ఎందుకు అని ఆ ప్రిజనర్ అడిగితే, మనం ఈ జాబ్ తర్వాత చేయొచ్చు ఆ సైన్స్ వచ్చాక అని ఆ ప్రిజనర్ చెప్తాడు. సోన్ గోకు అండ్ వెజిటా కదా అని OG-73 తను ఉన్న చోటు నుంచి కిందకు వస్తూ ఉంటాడు. అవును వాళ్ళే అని చెప్తాడు. కానీ ఎందుకు, ఏం జరుగుతుంది ఇక్కడ అని క్రిల్ని అడుగుతాడు. లార్డ్ మోరో వచ్చి ఆ సైన్స్ ని అప్పుడే తినేస్తారు. సో బిగ్ బాస్ వస్తున్నారు ఇక్కడికి అని పిక్కలో అంటే, మీ ప్లానెట్ ఇంక అంతమైంది, వెంటనే ఆ సైన్స్ ని వెనక్కి రమ్మనండి అని చెప్తాడు. మేము మళ్ళీ గెలాక్టిక్ సైకిల్ 7కి టైంకి వస్తాం, మీరు ఎక్కడికి పారిపోకండి అని ఆ ప్రిజనర్స్ అందరూ వెళ్ళిపోతూ ఉంటే, ఎంతకాలం పడుతుంది అని క్రిలిన్ జాకోని అడుగుతాడు. ఒక 20 days అని జాకో అని, షీమోన్ రేఖ, మా వాళ్ళు గెలాక్టిక్ సైకిల్ 7కి వెంటనే ఇక్కడ చేరుకోలేరు, కనీసం ఒక సైకిల్ 8 అన్నా టైం ఇవ్వండి మాకు అని అడిగితే, ఏంటి అంత లాంగా, రియల్గా చెప్పు అని షిమోరెక్క అంటాడు. సరే అయితే నేను మోరోకి చెప్తా అని షిమోరెక్క, OG-73 వాళ్ళ టీం మొత్తం టెలిపోర్ట్ అవుతారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, OG-73 ఎబిలిటీస్ మార్చే కొద్దీ తన తల మీద ఉన్న జమ్లో ఉన్న పర్సనాలిటీ కూడా మారుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఆ పోర్టల్ యూజ్ చేసి వెళ్ళిపోతారు. సరే వెళ్ళొస్తాం అని షిమోన్ రేఖ చెప్తారు. ప్రస్తుతానికి మనం సేఫ్, మీరేమంటారు అని క్రిలిన్ అడిగి, గోహాన్ నువ్వు బాగానే ఉన్నావా అని గోహాన్ని పైకి లాగేస్తాడు. సారీ గైస్, వాళ్ళని వెళ్ళిపోయేలా చేశాను
అని గోహాన్ అంటే, నువ్వు లేకపోయింటే అది ఇంకా దారుణంగా ఉంది మా పరిస్థితి అని క్రిలిన్ అంటాడు. నువ్వు లైట్ తీసుకో గోహాన్, డెండే హీలింగ్ తో గానీ సెన్సుబిన్ తో కానీ హీల్ అవుది గాని అని క్రిలిన్ అంటే, పిక్కలో జాకో అని అడుగుతాడు. సో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారు జాకో అని, ఒక 2 నెలలు అని జాకో చెప్తాడు. సో మాకు ఎక్స్ట్రా టైం తెచ్చావు జాకో అని క్రిలిన్ అంటే, నైస్ జాకో అని గోహాన్ అంటాడు. గైస్ మీరు ఇంకా బతికే ఉన్నారు అని బుల్మా తన షిప్ లో వస్తుంది. బుల్మా అని జాకో అని, ఎర్త్ అయితే ప్రస్తుతానికి సేఫ్ గా ఉంది కానీ కౌంట్ డౌన్ మొదలైంది మళ్ళీ మోరా వచ్చే వరకు. ఈ విషయం మీరస్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు జాకో. అర్థమైంది, మేము ఒక 2 months లో ఎర్త్ కు రావాలి అని మీరస్ అంటాడు. ఏంటి మోరో ఒక హించ్మెన్ ఎర్త్ కు వచ్చారా అని గోకు అడిగితే, అవును అలాగే ఉంది, ఏజెంట్ జాకో అక్కడే ఉండి ఇన్ఫార్మ్ చేసాడు అని మీరస్ అంటాడు. కానీ వాళ్ళు బ్యాడ్ గైస్ కదా మళ్ళీ వస్తారు కదా అంటే, అవును అని మీరస్ చెప్తాడు. ఇప్పుడు 2 months, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం ఉంది అని గోకు అంటే, 2 months కాబట్టి మనం ఇక్కడ 6 months ఉన్నట్టు, కానీ ఈ మధ్యలో సాక్రిఫైస్ అయ్యే ప్లానెట్ల గురించి నాకు బాధగా ఉంది అని మీరస్ చెప్తాడు. సో నా బెల్లీ ఫుల్గా ఉంది, లెట్స్ గెట్ బ్యాక్ టు ట్రైనింగ్ అని గోకు రెడీ అయ్యి మీరస్తో రెడీగా ఉంటాడు. అప్పుడు గోకు మీరస్ ఫైట్ చేయడానికి ముందు గోకు మీరస్ని అడుగుతాడు, నేను గమనించా నువ్వు ఎప్పుడు తినవు, నీకు అసలు ఆకలి వేయదా అని అంటే, నేను తిన్నా తినకపోయినా నాకు అంతా సేమ్ అని మీరస్ చెప్తాడు. ఏంటి సేమ్ థింగా, నీకు సేమ్ అయితే నేను కూడా తిన్నాను, ఇక్కడ ఫుడ్ అలాగలాగుంది అని గోకు మిరస్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. దీన్ని విస్ అబ్జర్వ్ చేసి గ్రాండ్ ప్రీస్ట్ దగ్గరికి వస్తుంది. అప్పుడు గ్రాండ్ ప్రీస్ట్, నిన్ను వెయిట్ చేయించినందుకు సారీ, నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను విస్ అని అడుగుతాడు గ్రాండ్ ప్రీస్ట్. ఈ సడన్ రిక్వెస్ట్ కి నా అపాలజీస్ గ్రాండ్ ప్రీస్ట్. గ్రాండ్ ప్రీస్ట్ మీకు తెలిసి ఉంటుందే కదా, యూనివర్స్ 7 లో మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ ఏర్పడింది. అవును అలాగే ఉంది, యూనివర్స్ 7 ఎప్పుడు రెస్ట్లెస్ గా ఉంటుంది, నేను డీప్ గా ఏషియం ఫీల్ అవుతున్నా దాని గురించి అని విస్ గ్రాండ్ ప్రీస్ట్ అంటే, నాతో నీకు పనే ఉంది అని గ్రాండ్ ప్రీస్ట్ అడుగుతాడు. నాకు తెలిసి నువ్వు యూనివర్స్ 7 సేవ్ చేద్దాం అనుకుంటున్నావా అని అంటే, నేను అలాంటిది ఎప్పటికీ చేయను, మనం ఏంజిల్స్ కాబట్టి మనం చెడుకి మంచికి మధ్యలో ఉండాలి సో అని విస్ అడిగితే, సరే మరి నన్ను ఏం అడుగుదామని వచ్చావు అని గ్రాండ్ ప్రీస్ట్ అడిగితే, నేను మన ఏంజిల్ లాస్ గురించి కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చా గ్రాండ్ ప్రీస్ట్ అని విస్ అడిగితే, ఇది మిరస్ మ్యాటరా అని గ్రాండ్ ప్రీస్ట్ అడిగితే, సో మీకు దీని గురించి ముందే తెలుసా అని విస్ అడుగుతుంది గ్రాండ్ ప్రీస్ట్ ని. వెజిటా ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది, ఇంతకీ మీరస్ ఎవరు, ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్.